గతంలో ఎన్నడూ లేని విధంగా సిలిండర్ ధరలు పెంచేశారని కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోగానే సిలిండర్ పెట్రోల్ ధరలు పెంచడం మోదీకి అలవాటేనని ఆరోపించారు. కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందని, పెట్రోల్ విలువ ఆకాశానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి, సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 కోటి రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని, ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు గాని స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, వలస వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన, నగరానికి వచ్చిన కూలీలు, కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలుసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి, ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి, పొట్ట కూటి కోసం వచ్చి, ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు, 60 గజాలు, 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే, లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే, ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదకి నెట్టి పుస్తకాలు, బాటిళ్లు, చిన్నపిల్లగాన్లు చదువుకున్నటోళ్ళై తీసుకొనియకుండా చేసి వాళ్ళ నడి బజార్న నూకుతున్నది ఈ ప్రభుత్వం. అందుకే నేనంట, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం? ఈ ప్రభుత్వం చూస్తే కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్ని ఎగ్గొట్టుడేనా. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2,500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2,500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒకడు, సోదరుడు, మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా. ఎందుకంటే పెళ్లి అయింది, ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్లికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిరు, చాలా మన నీళ్ళు ఇచ్చిరు, ఛాయ్ దాపిచ్చిరు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక? ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. ఆ అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమన్నా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి.